పెళ్లి కూతురు గారి తరపు నుంచి బంధువులు వస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ our పెళ్లి కూతురు బంధువులు. అన్నయ్య అన్నయ్య ఎందుకు అన్నయ్య తొందర పడుతున్నావు? పెళ్లి పిల్లలు నేనే చూసుకోవాలి. రిలాక్స్ పక్కకెళ్ళి చూడండి చూడండి పక్కతో అన్నయ్య బావ. హలో బావర్ కంగారు కావాలని చూసండి అనుకోద్దు ప్లీజ్. ఇవన్నీ కాదు, పెళ్లి ధూమ్ధాంగా జరగాలి, అర్థమవుతుందా? మర్యాదల్లో ఏ మాత్రం లోటు, మర్యాదల్లో ఏమి తగ్గలేదు. మీ హెయిర్ కన్నా బాగా తగ్గింది మర్యాద. పాయసం చేయించా మీకోసం. ఏంటి మరి వాసన వస్తుంది? మీరేమన్నారు, నా పెళ్లి అందరూ తాగి పడిపోవాలన్నారు కదా, కొంచెం పాయసం కలిపాలగా. ఏంటే మీ అన్న ఇలా తయారయ్యాడు? ఇగో పాయసం తీసే తాగాను. ఆవు పక్కన గేదె లాక ఎక్కువ పెండగా పాలు రావు అక్కడ. మర్చిపోయా, వంటలు అదిరిపోయినాయి అంట టాక్ వచ్చింది. థ్యాంక్ యూ అండి. ఏమి ఇచ్చారు వాళ్ళకి? రైస్ కూరగాయలు ఇచ్చాం. బామ్మర్ది మీ చుట్టాలేనా? చుట్టాలు కాదు, మా చెల్లి పెళ్లి అయింది అత్త, నేను పెళ్లి చేసుకుందామని. హెయిర్ ఏంటి అలా వచ్చింది? ఆవు నాగేసింది ముందుకి. ఆవు ముందుకు నాకిందా? మీకు వెనక నాకింది, అని ముందు నాకింది. హలో, ఇక్కడ నేను తోడి పెళ్లి కూతురు. ఎవరేమా తోడు పెళ్లి కూతురు? అంటే పెరుగులో పెరుగు అది ఆవు మల్లడుగు. ఇక్కడ నేను తోడు పెళ్లి కూతురు. ఎవరేమా చెప్పింది కదా తోడు పెళ్లి కూతురు అంటే పాల్లోకి పెరుగు తోడిస్తుంటది ఇవిడ. తోడు పెళ్లి కూతురు అన్నావు కాబట్టి వర్షాన్ని జాగ్రత్త చూసుకో. అసలే నా ఇంట్లో దీపం పెడతానికి ఒకటే ఉంది. ఎందుకు మీ ఇంట్లో కరెంట్ లేదా? మాట్లాడడానికి ఛాన్స్ ఇస్తే ఇలాంటి పంచులేస్తావు. మీ ఇన్స్పిరేషనే. ఏంటండి పెళ్లి కూతురు గారి బంధువులా? ఎవరనుకుంటున్నావు? ఎవరండి? మా బామ్మర్ది గాడు. ఇతనే ఎవరండి? శ్రీదేవి డ్రామా కంపెనీ తరపు నుంచి వచ్చాం. మీ కళ్ళలో తెలిసిపోతుంది మొత్తం. ఎవరు వీళ్ళందరూ? ఓహో, ఈవిడెవరు? పెళ్లి కూతురు ఆవిడే. నీలాగే ఉంది తీసుకున్నట్టు. సుధీర్ గారు, ఆ అమ్మాయి మా అన్నయ్య గర్ల్ ఫ్రెండ్. ఈ అమ్మాయా? ఆస్ట్రేలియా బ్రీడ్. ఓకే, నో ప్రాబ్లం. ఆ హెయిర్ చూసి అమ్మాయి అనుకున్న అబ్బాయాడు. వీళ్ళిద్దరు ఎవరు? మన వాళ్ళ వెల్కమ్ గర్ల్స్ అంటే వీళ్ళు వచ్చారు. వరుస పెట్ట అందరిని అడుగుతున్నా కానీ నా పెళ్లి చేయవా నువ్వు? తెలుసుకోవాలి కదా, మర్యాద తగ్గకూడదని అలా బాగా. మర్యాద అంటే నాకు చెప్పండి. మీకు టీలు కావాలన్నా, కాఫీలు కావాలన్నా? కాదు కదా, నాకు హైట్ కావాలి, ఇస్తావేంటి? మీకేది కావాలన్నా నన్ను అడగండి. ఏది కావాలన్నా ఇస్తారా మీరు? నువ్వు అడిగింది కాదు. మీరందరూ కూర్చొని హ్యాపీగా ఈవెంట్ ని ఎంజాయ్ చేయండి. పెళ్లి కూతురు తరపు బంధువులు అందరూ వచ్చారు. మొత్తం నిండుగా హ్యాపీగా కలకలగా ఉందండి. ఇప్పుడు మరి మా ఎమ్మెల్యే గారి తరపు కూడా రావాలి కదా. సో లెట్స్ వెల్కమ్ దెం. నా పిల్లగాళ్ళని అందరూ నా పెళ్లికి వచ్చేసారు. అందరు బడి సరిపోయారా? ఇటు పక్క టాపు, ఇటు పక్క తోపు, అది మొత్తం స్క్రాప్. అన్నా పదన్నా ముందు పోదాం. మనం ముందుకెళ్ళాలరా, మనకంటే ముందుకెళ్తున్నది కొంచెం వెనకరా. కట్నం ఎంత ఇస్తున్నారు? కట్నం అడిగినోడు గాడిదా అన్నారు, అందుకే అడిగావా అంటున్నా. ఎంత ఇస్తున్నారు? అంతకి 10 ఎకరాలు ఇస్తున్నారు. 20 అడుగు, 10 ఏం సరిపోతాయి? సరే ఇంకేంటి? ఏంట్రా ఎక్కువ ఇస్తున్నారు కట్నం అడిగి?
పెళ్లి వరుసలో వచ్చారు ఇతను? ఎన్ఆర్ఐ. ఎన్ఆర్ఐ మీరు? అవును. ఎలా అయ్యారండి? నాగరాజు ఇట్లా ఎన్ఆర్ఐ. యుఎస్ రిటర్న్. యుఎస్ రిటర్న్? అవును. అదెలా? వీసా కోసం యుఎస్ ఆఫీస్ కి వెళ్ళాను, ఇవ్వను పో అన్నారు, రిటర్న్ అయిపోయాను. యుఎస్ రిటర్న్. అదే యుఎస్ రిటర్న్. ఎస్. అరే మనం రిటర్న్ అవుదాం ఇంకా. బావా నేను కూడా ఈ బట్టలు ఎప్పుడు వేసుకుంటాను బావా? ఈ ఇప్పేసిన తర్వాత వేసుకోరు, ఎవడొద్దనండి. ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా, ఒకరిని చూడొచ్చు కదా. నేను పొద్దున్న నుంచి చూస్తాను అవ్వట్లా. ఇది పెళ్లి పందిరి. శ్రీకాంత్ గారితో ఏంటి మరి? శ్రీకాంత్ గారితో ఏంటి మరి? ఒరే ఇది అరటి మొక్క. మరి ఫుల్ టీమ్ మొక్క ఎక్కడ ఉంది? ఎవర్రా మా అన్ని పెళ్లి కొడుకు బ్యాచ్ వేసింది? అన్నయ్య చెప్పమ్మా. ఒకవేళ నాకు పెళ్లి ఫిక్స్ అయితే నాకు ఆర్కెస్ట్రా పెడతావా? స్ట్రాక్ ఆర్కెస్ట్రా పెట్టరమ్మా. మరి మగ పెళ్లి వాళ్ళ మన అందరం వచ్చే మర్యాదలు జరగవాలి. బామ్మర్ది ఏంట్రా? ఈడెవడు? మా బామ్మర్ది. నాకు నచ్చలా. నాకు ఇది నచ్చింది. నాకు అలా అయితే అక్కడ చాలా నచ్చినాయి. తీసుకో తీసుకో. నేనా మీ మర్యాద? ఇక్కడ మర్యాద అంటే నన్ను అడగాలి. ఎవ్వరికేం కావాలో మొహు మాటలు లేకుండా నన్ను అడగండి, ఏదైనా చేస్తా. నువ్వు కరెక్ట్ గా అడిగావు కనరా, కానీ అడగకూడని చోట అడిగావు. అది కదా అలాగే చూస్తుంది చూడు. ఏం అడిగినా ఇస్తాను కదా. అరే అన్నయ్య ఇదేంటి సూటా? అవును రా, శ్రీదేవి డ్రామా షూట్ ఇదంతా. కేబుల్ కనపట్లే. అరే పెళ్లి కొడుకు బ్యాచ్ నేను తీసేస్తారా లేకపోతే? మన తరపునే, మన బంధువే. నువ్వు పెళ్లి కూతురు దగ్గరే ఉండు, ఏ టైం లేచిపోవచ్చు. మీకు ఏమైనా కావాలంటే నన్ను అడగండి. ఏదన్నా మాట్లాడితే వినేలా ఉండాలి, తినేలా ఉండకూడదు. సరే వచ్చారు కదా, హ్యాపీగా పెళ్లి దగ్గరుండి జరిపించి వెళ్ళండి, సరేనా? పెళ్లి మేము దగ్గర ఉండి జరిపించాక నువ్వేం జరిపిద్దాం అనుకుంటున్నావు? ఏంటి చెమటలు వస్తున్నాయి? బాగా వేడిగా ఉందండి. నీలో అంత వేడుందా? మీరు వెళ్ళి కూర్చోండి ఫస్ట్. ముందు మీరు బయలుదేరండి. అన్నయ్య వెళ్ళిపోయే ముందు ఏం వద్దురా, మీకు దండం పెడతారా? ఇది బాగుంటే నెక్స్ట్ వేసుకోండి. అరే ఎమాన్యుయల్ మీరు హ్యాపీయేనా? అరే మీరు ఫల్ఫీయేనా? ఆశలను సమాధి చేశారు కానీ సిమెంట్ తో చేయండి. ఇక్కడ నుంచి ఎంటర్టైన్మెంటే ఉండాలి. ఓకే డన్. అరే తమ్ముడు అన్నయ్యది ఒకటి ఉందంట. ఇది ఒకటి సరే, ఇలాంటి పంచి సెంటర్ లో వింటేనే బాగుంటది. ఇలా రండి. అన్నయ్య ఇది సూటునా? ఏదిరా సూ వన్నే, ఇదిగో చూడు ఒకటి తీసాను. నేను పెళ్లి కూతురు బంధువుల్లోకి వెళ్తానయ్యా. పెళ్లి కావాలంటే నీకు ఒక్క డైలాగ్ ఇచ్చారు, కూర్చోవచ్చు కదా. సార్ కొంచెం బ్రేక్ కావాలండి. కారు బ్రేకా బైక్ బ్రేకా? అసలు పెళ్లి కూతురు పెళ్లి కూడా వాడికి సపరేట్ చేయరే, జడ్జిని చేయండి మీద. సుప్రీం కోర్టుగా హైకోర్టుగా ఏ కోర్టుకి? అరే మనీలుగా నీకు చెప్తున్నా, ఆడు మాట్లాడితే నేను వెళ్ళిపోతా. ఇది నీ చేతుల్లో ఉంది, ఓకేనా? పెళ్లి కొడుకు సైడ్ ఉన్నాడని నాకు కూడా చెప్పలేదు. చెప్తే నేను పెళ్లి కొడుకు కాబట్టి పెళ్లి కూతురు గెటప్ వేసుకునేవాడు. అరే అన్నయ్య కాళ్ళకి పారాని ఉంది. రాని అంటే వచ్చేస్తుందా? ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. పెళ్లి కూతురు తరపు బంధువులు, పెళ్లి కొడుకు తరపు బంధువులు అందరూ వచ్చారు. మరి పెళ్లిని ఎంజాయ్ చేయడానికి నెక్స్ట్ ఎవరు వస్తున్నారో చూద్దాం. ఎక్కడ నా మేనల్లుడు? అమ్మని అమ్మ అడవుల్లో పడి మా మేనత్తన పిల్లటం మర్చిపోయా. అసలే అది రాక్షసి, అందాల రాక్షసి. చిచ్చులే ముక్కలే బొక్కలు. చిన్నప్పటి నుంచి నీకు కడిగి మూతి కడిగి మాట్లాడవే. కడిగింది. అవునా, ఒకసారి మళ్ళీ కడరా చూద్దాం.
నువ్వు అత్తమా గిత్తమా అట్టస్తావు ఎందుకే? చిన్నప్పటి నుంచి పెంచడానికి ఇదారా నువ్వు నాకు చేసింది? ఇదా నువ్వు చేసింది? అమ్మా అమ్మా చూసావా? ఆ, చూసా. ఆ, నువ్వే చెప్పు. పద పద. ఈ అబ్బాయి చూడు ఎంత లక్షణంగా ఉన్నాడు. నువ్వన్నా చెప్పు బాబు. నత్త నలిపినట్టు నలుపుతాడు, నత్త నలిపినట్టు నలుపుతాడు. నన్ను పెళ్లికి పిల్లడు ఎందుకు మర్చిపోయావురా? అడవుల్లో పడి మర్చిపోయాను అత్త. పిల్లవపోయినా నిన్ను చాలా బాగా చూసుకుంటా. దా వచ్చి. నిమోనియా ఏంటి ఇది? నీకు తలకాయ ఉందా? మనిషివేనా నువ్వు? గొడ్డువా గొడ్డువా దున్నపోతులా ఉన్నావు. ఏందమ్మా నువ్వు? చూడతావేరా నన్ను దున్నపోతున్నాడు. గంగిరెద్దులే ముస్తాబాయ్ వచ్చావు. అంటున్నావు ఎందుకు? నువ్వెందుకు వచ్చావురా మధ్యలో? టైం అవుతుంది. వద్ద పెళ్లి నీకు 2 సంవత్సరాల దాకా ముహూర్తం లేదు. మరి చెప్తానా? నన్ను పిలవకుండా ఎలా చేసుకుంటాడు? నువ్వు చేసుకోవే ఇక్కడ. పంతులు గారు నేను ఫ్రస్ట్రేట్ అవ్వాలి, మీరెందుకు అవుతున్నారండి? అరే నీ పెళ్లి చేస్తేనేగా నాకు పేమెంట్ వచ్చేది. అయ్యా గంటకప్ప జరిగిందా నోట్లే? గంటకప్ప జరిగిందా నోట్లే? ఇదిగో అత్త వెళ్ళి కూర్చో. మర్యాదలు తగ్గకూడదు. పట్టుకో. ఓకే. నిమోనియా ఆ. అందరు వచ్చిల్లా? ఇంకో అడుగు పొడుగు ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, వాళ్ళని కూడా మా అన్నయ్య పిలిచేస్తాడు. వచ్చేయాలి. ఇదిగో అందరూ వచ్చేస్తున్నారు. వెళ్ళి. ఏ కొట్టదు, ఏ తేడా ఏం కొట్టదు. ఏంద్రా ఇక్కడ పెళ్లి అవుతుందటగా. మీరెవరు? మీరెవరు? ఇక్కడ పెళ్లి అవుతుంది, నా వాటా నాకు ఇస్తే తాకుంటే సైడ్ కూర్చొని పెళ్లి అయిపోయిందని తెలుపు. హలో సార్, ఎవరి తరపున? ఒకడు ఉంటాడు చూడు, ఆడ పెళ్లికి రమ్మని పిలిచాడు. నేనే మర్చిపోయి ఉంటారు తాగి. అయితే డబ్బులు నేను ఇస్తాను కానీ వెళ్ళి కూర్చోండి సార్. డబ్బులు అవసరం లేదు నాకు, అది ఉంటే చాలు. అది కూడా ఇస్తాను సార్. వెళ్ళి కూర్చోండి. అట్లయితే ఓకే. పట్టుకో, ఇది పట్టుకో.